అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతీదేవి, తర్వాతి 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రులలో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకరణలో పరాశక్తి దర్శనమిస్తుంది. శ్రీ చంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి తిథి సెప్టెంబర్ 22 సోమవారంతో దేవీ నవరాత్రులు ప్రారంభమై అశ్వయుజ శుద్ధ దశమి తిథి అక్టోబర్ 2 గురువారంతో ముగుస్తున్నాయి. దసరా నవరాత్రులు 11 రోజులు వచ్చాయి కాబట్టి అమ్మవారు 11 అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 2వ తేదీన మనకు విజయదశమి అంటే దసరా పండగ. అయితే అమ్మవారు ఈ 11 రోజులు కూడా 11 అవతారాల్లో దర్శనమిస్తారు. అయితే అమ్మవారి 11 రోజుల్లో ఏ అవతారాల్లో దర్శనమిస్తారు ఈరోజు ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో దేవీ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అంటే సాధారణంగా అమ్మ నవరాత్రుల్లో 11 రాత్రులు 10 అలంకారాల్లో పూజిస్తారు. అయితే ఈ సంవత్సరము 11 రోజుల పాటు దసరా శరన్నవరాత్రులు జరుపుకోనున్నాం అని పండితులు సూచిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు నిర్వహించాలని ఆలయ పండితులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. అయితే ఈ 2025వ సంవత్సరంలో అమ్మవారు 11 అలంకారాల్లో ఇప్పుడు భక్తులకు దర్శనము ఇవ్వనున్నారు. 11 అలంకారాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారికి ఏ నైవేద్య నివేదన చేయాలి, ఏ పువ్వులతో పూజ చేయాలి, విజయదశమి రోజున అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, వాహనాలకు పూజ ఎప్పుడు చేయాలి, అమ్మవారి అలంకారాలు ఏమిటి అన్ని విషయాలు కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటి రోజు సెప్టెంబర్ 22 సోమవారం అశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరిదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. రెండవ రోజు సెప్టెంబర్ 23 మంగళవారము అశ్వయుజ శుద్ధ విద్య తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. మూడవ రోజు సెప్టెంబర్ 24 బుధవారము అశ్వయుజ శుద్ధ తదియ తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణదేవి అలంకారంలో దర్శనమిస్తారు. నాలుగవ రోజు సెప్టెంబర్ 25 గురువారం అశ్వయుజ శుద్ధ చవితి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమివ్వరు. ఇదే ఈ 2025వ సంవత్సరంలో కొత్తగా చేర్చిన అలంకారం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తిథి అనేది వృద్ధి చెందుతుంది. ఈ దసరా శరన్నవరాత్రుల్లో 11 రోజుల పాటు జరగనున్నాయి. ఇంతకుముందు 2016 సంవత్సరంలో 11 రోజుల పాటు జరిపారట. అప్పుడు కూడా తిథి అనేది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. మళ్ళీ ఈ 2025వ సంవత్సరం అమ్మవారికి కాత్యాయని దేవి అలంకారం చేయనున్నారు. ఐదవ రోజు సెప్టెంబర్ 26 శుక్రవారం అశ్వయుజ శుద్ధ చవితి తిథి. తదుపరి పంచమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఆరవ రోజు సెప్టెంబర్ 27 శనివారం అశ్వయుజ శుద్ధ పంచమి తిథి. తదుపరి షష్ఠి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఏడవ రోజు సెప్టెంబర్ 28 ఆదివారము. ఈరోజు తిథి అశ్వయుజ శుద్ధ షష్ఠి తిథి. తదుపరి సప్తమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఎనిమిదవ రోజు సెప్టెంబర్ 29 సోమవారము. ఈరోజు అశ్వయుజ శుద్ధ సప్తమి తిథి. తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతి అలంకారంలో దర్శనమిస్తారు. 9వ రోజు సెప్టెంబర్ 30 మంగళవారం అశ్వయుజ శుద్ధ అష్టమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దుర్గం నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. 10వ రోజు అక్టోబర్ 1 బుధవారం. ఈరోజు తిథి అశ్వయుజ శుద్ధ నవమి. ఈరోజు అమ్మవారు మహిషాసురమర్దిని దేవిగా అలంకారంలో
దర్శనమిస్తారు. 11వ రోజు అక్టోబర్ 2 గురువారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ దశమి తిథి. ఈరోజు విజయదశమి పండుగను జరుపుకుంటూ ఉంటారు. అంటే దసరా పండుగను ఈరోజు జరుపుకుంటాం. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్న శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి అలంకారం. దేవి నవరాత్రుల పూజ కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పూజ సామాగ్రి ఎప్పుడు తెచ్చుకోవాలి, నవరాత్రులు పూజ చేసుకోవడానికి ఏమైనా ఆచారం ఉండాలా, అమ్మవారి ఫోటోలు లేకపోతే ఏం చేయాలి, నవరాత్రులు 11 రోజులు అమ్మవారిని ఎలా పూజించాలి, ఒకవేళ 11 రోజులు కుదరకపోతే ఈ 11 రోజులు చేసేవారు రోజు తలస్నానం చేయాలా, ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలా, ఒకవేళ మధ్యలో ఋతుక్రమం వస్తే ఏం చేయాలి, కలశం పెడితే తప్పనిసరిగా అఖండ దీపం కూడా పెట్టాలా, అయితే ఏ నియమాలు పాటించాలి, ఒకవేళ దీపం మధ్యలో కొండెక్కితే ఏం చేయాలి, అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా, ఒకవేళ ఒక రోజు పెట్టిన నైవేద్యం ఇంకో రోజు పెట్టవచ్చా, మనం ఉపవాసం ఎలా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలా, గర్భిణీ స్త్రీలు ఈ నవరాత్రుల పూజలు చేయవచ్చా లేదా, ఇలాంటి ఎన్నో సందేహాలు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం. దేవి శరన్నవరాత్రులు అంటేనే చాలా విశేషం. అమ్మవారి ఆజ్ఞ, ఈ ఆశీర్వాదం లేకపోతే మనం అమ్మవారిని పూజించలేం. గట్టి సంకల్పంతో ఆ అమ్మవారి పూజ చేసుకోవాలని ఆతృత ఉంటే తప్ప ఆ అమ్మవారి ఆశీర్వాదం అనేది లభిస్తుంది. అయితే అమ్మవారికి పూజ చేయడానికి సంకల్పమే కాదు, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. అంతకంటే ముందు మన ఇంటిని, మన మనసుని ఎంత పరిశుభ్రంగా స్వచ్ఛమైన మనసుతో ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా ఆ అమ్మవారి చల్లని చూపు, ఆశీర్వాదం, కరుణ, కటాక్షం అన్నీ మనపైన ఉంటాయి. అందుకని ముందుగా మనం ఇంటినైతే అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఎక్కడ కూడా దుమ్ము లేకుండా చూసుకోవాలి. ఎంతో కళగా ఉండేటట్టుగా ఆ అమ్మవారికి ఇంటికి విచ్చేస్తున్నట్టుగా భావించి మనం ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని ముందే పెట్టుకోవాలి. అయితే మనకి దేవి నవరాత్రులు అనేవి 2025 సెప్టెంబర్ 22వ తేదీన సోమవారం నుండి ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి మీరు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. నవరాత్రులు ప్రారంభమైన తర్వాత శుభ్రం చేయడం కాకుండా కంటే ముందుగా చేసుకుంటే చక్కగా ఉంటుంది. అయితే మనకి ముందు రోజు సెప్టెంబర్ 21 తేదీన ఆదివారం అమావాస్య వస్తుంది. అమావాస్య ఎట్టి పరిస్థితుల్లో శుభ్రం చేయకూడదు. మంగళ శుక్రవారాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో బూజులు దుడపడం లాంటివి చేయకూడదు. మాకు నెలసర సమస్య ఉంది, ఒకవేళ నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత మేము ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా అంటే, మీరు నవరాత్రులు 11 రోజులు పూజ చేసుకునే వారైతే ముందుగానే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 11 రోజులు మేము పూజ చేసుకోలేము, అమ్మవారికి ఏదో ఒక 2 రోజులు లేదా 3 రోజులు పూజ చేసుకుంటామని అనుకునేవారు దానికన్నా ముందు రోజు మంగళవారం, శుక్రవారం కాకుండా మిగిలిన రోజులు ఏమేమో వస్తాయో ఆ రోజుల్లో మీరు క్లీన్ చేసుకొని మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారి పూజ కోసం పూజ సామాగ్రి తెచ్చుకోవచ్చు. మేము ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, మేము కొత్తగా అమ్మవారిని పూజించాలి అనుకుంటున్నాం అనుకునేవారు కూడా మీరు అమ్మవారిని పెట్టుకొని పూజలు అయితే చేసుకోవచ్చు. అయితే ఇలా ఒక సంవత్సరం అమ్మవారిని పూజించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించాలి అని అనుకుంటే ప్రతి సంవత్సరం చేసుకుంటే మీకే శుభం. అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడు మీ పైనే ఉంటాయి. అలా కాకుండా ఆటంకం వచ్చింది మరి పర్వాలేదా అంటే ఏమీ పర్వాలేదు. అయితే మీరు పూజ ఎందుకు చేసుకోలేకపోతున్నారో అమ్మవారికి చెప్పుకోండి, సరిపోతుంది. అయితే అమ్మవారికి పూజ చేసుకోవడానికి అమ్మవారి ఫోటోని తప్పకుండా పెట్టుకోవాలా. ఒకవేళ అమ్మవారి ఫోటో మా దగ్గర లేకపోతే ఏం చేయాలి అంటే, అమ్మవారికి పూజ చేసుకోవడానికి దుర్గాదేవి అమ్మవారిని పెట్టుకుంటారు. అయితే కొంతమంది పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారిని పెట్టుకుంటారు. పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారిని అయితే ఇంట్లో పెట్టుకోరు. అయితే ఇలా పెట్టుకోకూడదు అనేది ఏమీ లేదు. కానీ ఇలా పులిపైన కూర్చున్న అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారని, ఇలాంటి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోకూడదని నమ్ముతారు. ఆ అమ్మవారు శత్రువులపైన ఆగ్రహంతో ఉంటారు, కానీ తన బిడ్డలపైన కాదు. ఆ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మని మనం అమ్మగా ఒక తల్లిగా భావించి పూజను చేస్తున్నాం. కాబట్టి ఆ అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడు మనపైనే ఉంటాయి. ఇంకా దుర్గాదేవి విగ్రహాలనేవి ఉన్నా కూడా పూజలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. కొంతమందికి ఇలా పులిపై కూర్చొని ఉన్న అమ్మవారిని పెట్టుకోవడం అది వాళ్ళు ఇంట్లో పెద్దలు చెప్పిన కారణంగా కొంతమందికి పెట్టుకోవడం ఇష్టమైతే ఉండదు. అయితే వాళ్ళు ఏం చేయాలి అంటే, మనకి ఇలా దుర్గాదేవి పులిపైన ఉన్నటువంటి ఫోటో కాకుండా
సింహాసనపైన కూర్చొని ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు ఉంటాయి. మీరు ఆ ఫోటో అయినా సరే తెచ్చుకొని మీరు పూజలో పెట్టుకోవచ్చు. మాకు ఈ ఫోటో కూడా లేదు, దొరకలేదు అంటే మరి మా దగ్గర దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు లేవు, మరి ఫోటోలు లేకపోతే మేము పూజ చేసుకోవడం ఎలా అంటే చక్కగా చేసుకోవచ్చు. ఎలా అంటే అమ్మవారు 11 రోజులు 11 అలంకారాల్లో దర్శనమిస్తారు. కాబట్టి 11 రోజుల్లో ఏ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారినైనా సరే మీ పూజలో పెట్టుకొని అయితే పూజ చేసుకోవచ్చు. లలితాదేవి అమ్మవారిని కానీ, లక్ష్మీదేవి అమ్మవారిని కానీ, సరస్వతి దేవి అమ్మవారిని కానీ, పార్వతీదేవి అమ్మగారిని కానీ, ఇలా ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోని పూజలో పెట్టుకొని మీరు పూజలో అయితే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత నవరాత్రులు 11 రోజులు అమ్మవారిని పూజించాలా అని అంటే నిజంగా 11 రోజులు ఆ అమ్మవారికి పూజ చేసుకొని సేవ చేసుకునే అవకాశం, అదృష్టం మీకు ఉంటేనే అమ్మవారికి ప్రేమ అనేది పూజ అనేది చేసుకోగలరు. నిజంగా 11 రోజులు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఒకవేళ 11 రోజులు మాకు కుదరదు అనుకునేవారు నవరాత్రులు మొదటి 3 రోజులైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు. లేదంటే చివరి 3 రోజులైనా సరే మీరు చేసుకోవచ్చు. అంటే చివరి 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు ఇలా ఈ 3 రోజులు చేసుకుంటే చాలా మంచిది. మాకు ఈ 3 రోజులు కూడా మాకు కుదరదు అని అనుకునేవారు కనీసం అమ్మవారికి ఒక్క రోజైనా సరే భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం అనేది మీకు కలుగుతుంది. అయితే 11 రోజుల్లో ఏ రోజు పూజ చేసుకోవాలి అంటే నవరాత్రులలో మొదటి రోజు కానీ, దుర్గాష్టమి రోజు కానీ, మహానవమి కానీ మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది. మాకు ఈ నవరాత్రుల్లో ఏ రోజు కూడా పూజ చేసుకోవడానికి కుదరదు అనుకునేవారు కనీసం ఒక రోజైనా సరే నిండు మనసుతో అమ్మవారికి పూజ చేసుకోండి. లేదంటే ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళి సరే పూజ చేసుకొని ఆ అమ్మని దర్శించుకోండి. అమ్మవారికి పూజ చేసుకోవడానికి కలశం అలాగే అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అంటే తప్పనిసరి ఏం లేదు. మీకు ఆనవాయితీ ఉంది అని అంటే కలశం దగ్గర దీపం పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి కలశం, అఖండ దీపం ఆ 2 పెట్టకపోయినా సరే అమ్మవారిని పూజించుకోవచ్చు. ఒకవేళ మన మనసులో చెడు ఆలోచనలు చేసినా కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. 11 రోజులు మనం పూజ చేసే రోజులు కాబట్టి ఈ 11 రోజులు ఒక దీక్షగా మనం తీసుకొని అమ్మవారి పైన ధ్యాస ఉంచి పూజ అయితే చేయాల్సి ఉంటుంది. అలా చేసుకుంటామని అనుకునేవారు మాత్రమే పెట్టుకోండి. అలా మేము అంత నియమ నిష్టలతో చేయలేము అని అనుకునేవారు ఆ 2 రోజులు లేకపోయినా సరే అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. మనం పూజలో పెట్టిన అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఏదైనా అశుభమా? కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అని అంటే ఒక రకంగా అఖండ దీపం కొండెక్కితే మనం అపరాధంగా భావిస్తాం. అందుకనే అఖండ దీపం ఎప్పుడు కొండెక్కకుండా చూసుకుంటేనే అఖండ దీపం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత కానీ ఏదైనా గాలి వల్ల కానీ అఖండ దీపం కొండెక్కితే ఆ అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని ప్రమిదలో ఉన్న వత్తి తీసేసి మళ్ళీ కొత్తగా వత్తి వేసి కొద్దిగా నూనె పోసి అదే నూనెలో దీపం వెలిగించవచ్చు. అయితే ఆ పాత నూనె తీసేయాల్సిన అవసరం లేదు. అదే నూనెలో కొద్దిగా నూనె పోసి ఇప్పుడు దీపం వెలిగించి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇక మీదట ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను తల్లి అని అమ్మవారికి చెప్పుకొని మీరు పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆరోగ్యరీత్యా బాగానే ఉంది అనుకునేవారు 11 రోజులు తలస్నానం చేసి అమ్మవారికి పూజలు అనేవి చేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఆరోగ్యం సహకరించదు, ఆరోగ్యం బాగుండదు అని అనుకునేవారు తప్పించి ప్రతిరోజైనా సరే మీరు తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అమ్మవారి పూజలో రోజు కొబ్బరికాయ కొట్టాలా అంటే 11 రోజులకి 11 కొబ్బరికాయలు మీరు కొట్టాలి అని అనుకుంటే మాత్రం 11 కొబ్బరికాయలు అయితే కొట్టాలి. అలా ఏమీ లేదు అని అనుకునేవారు మీరు మీ దగ్గర ఎప్పుడు కొబ్బరికాయ ఉంటే అప్పుడు కొట్టచ్చు, పర్వాలేదు. అమ్మవారి పూజలు అయితే మొదలు పెట్టాం. మాకు మధ్యలో నెలసరి సమస్య వచ్చింది అంటే మేము ఎలా ఏం చేయాలి అంటే మీరు అమ్మవారి పీఠం దగ్గరికి కానీ పూజ దగ్గరికి కానీ అంటే చుట్టుపక్కలకి రాకుండా ఉంటామని అనుకుంటే మీ ఇంట్లో వారి చేత అమ్మవారికి పూజలు అనేవి చేయించవచ్చు. ఎవరు చేసేవాళ్ళు లేకపోతే ఎవరి చేత అయినా సరే మీరు పీఠాన్ని పెట్టించేయండి. మీకు 5వ రోజు స్నానమైన తర్వాత ఇంకా నవరాత్రులు మిగిలి ఉన్నట్లయితే మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారికి ఇలా మైల కానీ ఎట్టి పరిస్థితుల్లో తగలకూడదు. అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా, ఒకరోజు పెట్టిన నైవేద్యం ఇంకొక రోజు మళ్ళీ అదే రకం నైవేద్యం చేసి పెట్టొచ్చా లేదా అనే
అంటే ముందుగా అమ్మవారికే కాదు, ఏ దేవత మూర్తులకైనా సరే నైవేద్యం లేనిదే పూజ సంపూర్ణం కాదు. ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే పెట్టి నైవేద్యం సమర్పించాలి. అయితే మనకి దేవీ నవరాత్రుల్లో 11 రోజులు 11 రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తాము. అయితే మీకు నైవేద్యాలు, పిండి వంటలు అన్నీ కూడా మాకు బాగా తెలుసు, చేయగలము అని అనుకునేవారు 11 రోజులు 11 రకాల పిండి వంటలు నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఏమి చేయలేని వాళ్ళైతే ఏది చేయగలిగితే అదే చేసి అమ్మవారికి నైవేద్యం నివేదన చేయవచ్చు. పులిహోర మాత్రమే చేయడం వచ్చు అనుకునేవారు ఆ పులిహోరే రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చా అంటే పెట్టవచ్చు, ఏం పర్వాలేదు. అమ్మవారికి ఆడంబరం లేకుండా ఉన్నంతలో పూజ చేసుకున్న వాళ్ళని అనుకునేవారు పరమాన్నం, పులిహోర, వడపప్పు, చలిమిడి, పానకం, బెల్లం అవన్నీ కూడా అమ్మవారికి చేసి నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేస్తే కనుక 11 రోజులు ఉపవాసం ఉండాలని అంటే మీరు అమ్మవారికి 11 రోజులు పూజ చేసుకుంటాం అనుకునేవారు, ఆ 11 రోజులు ఉపవాసం ఉంటామని సంకల్పం తీసుకున్నవారు 11 రోజులు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. పైగా ఉపవాసంతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయవచ్చు. మధ్యలో మంచినీళ్ళు, ఏమైనా మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ కూడా తాగవచ్చు, ఏమీ పర్వాలేదు. అలా ఉండలేము అని అనుకున్న వారైతే కనీసం అమ్మవారికి ఉదయం వేళలో పూజ చేసుకుంటారు కదా, ఆ పూజ అయ్యేంత వరకైనా సరే ఏమి తినకుండా పూజ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా సరే తినవచ్చు. ఉపవాసం ఉంటేనే అమ్మవారికి పూజ చేసుకోవాలనేది ఏమీ లేదు. కొంతమందికి ఆరోగ్యం సహకరించదు, కానీ అమ్మవారికి పూజ చేసుకోవాలని ఆశ అయితే ఉంటుంది కదా, అలాంటి వారు ఉపవాసం లేకపోయినా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. నవరాత్రులు పూజ చేసుకునేవారు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా అంటే మీరు అమ్మవారికి విడిగా పీఠం వేసిన అమ్మవారికి 11 రోజులు ఆ పూజ చేసుకుంటాము, దీక్షతో పూజ చేసుకుంటామని సంకల్పం తీసుకున్నా సరే మీరు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. బ్రహ్మచర్యం అంటే పెళ్ళైన భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు, మంచం పైన పడుకోవడం, కూర్చోవడం లాంటివి ఈ 11 రోజులు అసలు చేయకూడదు, నేలపైనే పడుకోవాలి. దీక్ష చేయని వారు కూడా పాటించాలంటే మీరు అవసరం లేదు. నిత్య పూజ అలానే అమ్మవారికి పూజలు అనేవి చేసుకుంటున్నారు, కానీ మాంసాహారం లాంటివి ఏమి కూడా తినకుండా ఉంటే సరిపోతుంది. నవరాత్రులు పూజని గర్భిణీ స్త్రీలు చేయవచ్చా అంటే 6వ నెల వచ్చేంత వరకు చేసుకోవచ్చు. 6వ నెల ముగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు చేయకూడదు. 6వ నెలలో ఉన్న వారు పూజ చేసుకోవచ్చు, కానీ మీరు 11 రోజులు కాకుండా ఏదో ఒక రోజు మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఎందుకంటే 6వ నెల అంటేనే కొంచెం మనం ఎక్కువ పనులు అయితే చేయలేము కాబట్టి ఒకరోజు పూజ చేసుకొని అమ్మవారికి దండం పెట్టుకోండి. అంత సవ్యంగా జరిగి నేను నా బిడ్డ ఆరోగ్యంగా అంతా ఉన్నట్లయితే మళ్ళీ వచ్చే నవరాత్రుల్లో ఎంతో ఘనంగా చేసుకుంటామని అమ్మవారికి చెప్పుకోండి. ఇక తర్వాత అమ్మవారిని ఒకసారి పూజలో పెట్టిన తర్వాత పూజ ఎన్ని రోజులు చేస్తామో అన్ని రోజులు కూడా అమ్మవారి ఫోటోలు కానీ విగ్రహాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదు. మనం అమ్మవారికి పువ్వులతో అలంకరణ చేసేటప్పుడు అమ్మవారి ఫోటో చిన్నగా కదులుతూ ఉంది, మరి అలా కదలవచ్చా అంటే అలా కదలవచ్చండి, పర్వాలేదు. కానీ అమ్మవారి ఫోటోని పైకి ఎత్తడం కానీ పక్కన పెట్టడం చేయకూడదు. దుర్గాదేవి అమ్మవారిని ఎవరు పూజించాలి? ఆడవారు పూజ చేయాలా, మగవారు పూజ చేయాలా అంటే ఎవరైనా చేయవచ్చు. ఆడవారు, మగవారు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. వితంతువులు కూడా అమ్మవారిని పూజించవచ్చా అంటే చేయవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాత్రం కుంకుమ పూజ మాత్రం చేయకూడదు. అలాగే ఏటి సుతకంలో ఉన్నవారు అమ్మవారిని పూజించవచ్చా అంటే పూజ చేయకూడదు. అయితే కొంతమంది ఇంట్లో దీపారాధన చేసుకుంటారని అలాంటి వారు మామూలుగా దీపం వెలిగించి అమ్మవారికి దండం పెట్టుకోండి, అంతే తప్ప కొబ్బరికాయ కొట్టడం లాంటివి, అమ్మవారికి పూజ చేయడం, ఎక్కువగా పూజ చేయడం లాంటివి ఏమీ చేయకూడదు. అమ్మవారి పూజలో రోజు గణపతిని పెట్టి పూజించాలా అంటే ఆదిదేవుడు వినాయకుడు కాబట్టి రోజు వినాయకుడికి పూజ చేసిన తర్వాతే అమ్మవారికి పూజలు అనేవి చేయాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.